పెళ్లి కొడుకు నువ్వేనా? మీకు పంపించిన ఫోటోలో ఉన్నది నేనే కదా, అయితే నేనే పెళ్లి కొడుకు. ఇంతకీ నేను మీకు నచ్చానా? అందుకే కదా ఈ ఎదవనేసుకుని మరి వచ్చింది. మీరు నాకు నచ్చారో లేదో చెప్పే ముందు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి మీకు ఓకే అయితే తర్వాత స్టెప్కి వెళ్దాం. ఓకే, ఏంటే కండిషన్స్? నెంబర్ 1, ఆఫ్టర్ మ్యారేజ్ నేను మీ అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సేవలు చేయాలంటే నాతో కాదు. నేను మీ వాళ్ళెవ్వరిని పట్టించుకోను, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. నెంబర్ 2, ఆమె పబ్లిక్ ఫిగర్. ఎలాగూ పెళ్ళైంది కదా అని ఇన్స్టా ఐడి, FB ఐడి అడగొద్దు. అండ్ మెయిన్లీ నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో చాటింగ్స్ చేస్తున్నానని స్పై చేయొద్దు. నెంబర్ 3, నేను ఇంటికి ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను, ఎందుకు ఏమిటి అని నువ్వు నన్ను అడగొద్దు. అండ్ నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి రావచ్చు, పోవచ్చు, అందులో బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ ఉండొచ్చు, కానీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు. నెంబర్ 4, పబ్లిక్ ప్లేస్లలో ఎలాగూ పెళ్ళామే కదా అని ఒసే గిసే రావే పోవే అని పిలవద్దు. ఓకే? నెంబర్ 5, ఇంటి పని వంట పని అంటే నాతో కాదు. మెయిన్లీ పిల్లల్ని కానీ నా స్ట్రక్చర్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నెంబర్ 6, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మెయిన్, నీకేమైనా నేనే అడవను, నాకేమైనా నువ్వే అడవద్దు. అండ్ గట్టిగా చెప్పాలంటే నువ్వు చచ్చిపోయినా నేను తెల్ల చీర కట్టుకుని ఏడవను, మల్లెపూలు పెట్టుకుని నచ్చినోడితో వెళ్ళిపోతా. ఎందుకలా మొహాలు చూసుకుంటున్నారు? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? నేను చెప్పిన కండిషన్స్ నీకు ఓకే అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఆహా, కంగారు పడుకు, 5 minutes టైం తీసుకో. అంతవరకు బేరర్ 4 thumbs up. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పిన కండిషన్స్ మామూలు కంటే నాకే బాగా సెట్ అయితే. పచ్చిగా చెప్పాలంటే మీకంటే బెటర్ కండిషన్స్ నా దగ్గర ఉన్నాయి. నాకు మీలాగే పెళ్ళైన తర్వాత అత్తకి, మామకి, బొమ్మార్దికి, వదినకి రెస్పెక్ట్ చేయడం చేత కాదు. ఓ పని చేద్దాం, నా పేరెంట్స్ కి నువ్వు రెస్పెక్ట్ చేయకు, నీ పేరెంట్స్ కి నేను రెస్పెక్ట్ ఇయ్య. నీ బతుకు నీది, నా బతుకు నాది. నెంబర్ 2, ఐఎమ్ ఆల్సో ఏ పబ్లిక్ ఫిగర్. నా ఇన్స్టా ఐడి, నా FB ఐడి నువ్వు అడగొద్దు. నేను చాటింగ్ చేసుకుంటాను, నేను డేటింగ్ లకు వెళ్తుంటాను. సో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు చాటింగ్ చేసుకో, నాకు నచ్చిన అమ్మాయితో నేను డేటింగ్ చేసుకుంటాను. నెంబర్ 3, పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నావు అనుకో, నువ్వు ఒక 10 లక్షలదే, నేను ఒక 10 లక్షలు తెస్తా, ఇద్దరం కలిసి కొత్త ఇల్లు కొనుక్కొని ఉందాం. పోనీ రెంట్ కుందాం అనుకున్నావు అనుకో, నువ్వు ఒక 5,000దే, నేను ఒక 5,000 తెస్తా, రెంట్ షేర్ చేసుకొని ఉందాం. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటావా? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగు, నేను నా గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతా. పేరెంట్స్ ముందు మాత్రం పెళ్ల మొగుల్లా ఉందాం. నెక్స్ట్, పబ్లిక్ ప్లేస్ లో పోవే రావే ఒసే గిసే అంటావా? అసలు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు నా పెళ్ళామన్న విషయం మర్చిపోతా. నీకు నచ్చిన నువ్వు లైన్ వేసుకో, నాకు నచ్చిన దానికి నేను లైన్ వేసుకుంటా. ఏమంటావు? ఇక ఇంటి పని వంట పని అంటావా? పని మనిషిని పెట్టుకుంటే అయిపోయేది, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నెక్స్ట్, పిల్లల్ని ఇప్పుడు పోషించే శక్తి నాకు లేదు. నాకు చేతనైనప్పుడు 2 పిల్లల్ని దత్తత తెచ్చుకొని పెంచుకుంటా. నెంబర్ 6, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నీకు అర్థమై ఉంటది నా గురించి నువ్వు పట్టించుకోవడానికి, నీ గురించి నీ